ఈరోజు శుక్రవారం కాబట్టి ఇల్లు కడుక్కొని పూజ చేసుకొని మంచిగా తర్వాతకి వంటలు స్టార్ట్ చేస్తాను. అన్నం పాలు కాబెట్టుకొని టీ చేసుకుని అన్నం అన్న తర్వాత ఏం కూర వండుకుందాం అంటే టమాటా కోడిగుడ్డు వండుకుందాం అని కూర వండండి. కూర ఉడికినాం కదా గ్యాస్ ఆఫ్ చేసి మా అమ్మమ్మ వాళ్ళు మాట్లాడుతారు. ఏం మాట్లాడతారంటే మా అమ్మమ్మ వాళ్ళు ఇది తయారాలు మాట్లాడుకుంటారు. వాళ్ళ కొడుకు అడుగుందంటే వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు ఏమేమి చేసాము వీడియో. ముందుగా ఇంట్లో ఈరోజు శుక్రవారం కాబట్టి ఇల్లంతా శుభ్రపరచుకొని తర్వాత దీపారాధన చేసుకొని తర్వాతకి ఇంట్లో వంటలన్నీ చేసుకొని కూర వండానండి. ఏం కూర వండానంటే టమాటా కోడిగుడ్డు. ఫస్ట్ ప్రాసెస్ చూసేయండి. ముందుగా నీళ్ళల్లో కూరగాయలు వేసాను. కూరగాయలు వేసి మంచిగా కడిగి వాటిని తర్వాత కడి చేసుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అది వేడెక్కినాక నూనె పోసుకున్నట్టు నూనె పోసుకొని అది వేడెక్కేలోపు వేడెక్కినాక తర్వాత నూనె బాగా వేడెక్కినాక పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా వాటిని మగ్గనివ్వాలి. ఇంకా అంటే మగ్గితేనే మంచిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మగ్గనివ్వాలి. కొంతమంది మగ్గనియ్యారు, అట్లనే ఇస్తారు. మేమైతే మగ్గనిస్తాం. మగ్గినాక అటు పక్కన కోడిగుడ్లు అంటే ఎంతమందికి ఎన్ని కోడిగుడ్లు అన్నీ ఉడకబెడుతున్నా. ఇంకా పక్కన ఉడకబెట్టి అటు పక్కన గ్యాస్లో కోడిగుడ్లు ఉడకబెట్టిన తర్వాత పచ్చిమిరపకాయలు మగ్గినా లేదో చూసి ఇంకా ఉల్లిగడ్డలు వేద్దామని అనుకుంటాను. అయితే అవి మగ్గలే మాడతాయేమని ఒకసారి తిప్పిన తర్వాతకి ఉల్లిగడ్డలు మగ్గినాక ఉల్లిగడ్డలు వేసిన. ఇంకా ఉల్లిగడ్డలు వేసి అవి మగ్గే అంతవరకు కోడిగుడ్లు ఉడకబెట్టిన అన్నగా ఇక కోడిగుడ్లు పొట్టు తీసి ఇక వాటిని మంచిగా కడిగి పక్కన పెట్టిన అన్నట్టు అంతసేపు ఇవి మగ్గుతాయని. అంటే ఇక ఒక చిన్న గిన్నెలో కడి చేసిన అలా ఒక దాంట్లో ఇక ఇవన్నీ చిన్న అంతా అల్ల పోతుంది అని ముక్కలన్నీ ఏరి మంచిగా ఉల్లిగడ్డలు అంతా మగ్గినాక తిప్పి కోడిగుడ్లు వేసిన అన్నట్టు పొట్టు తీసి కడిగి పక్కన పెట్టినగా అవి కోడిగుడ్లు మేము 6 కాబట్టి 6 కోడిగుడ్లు వేసి వాటిని కూడా మంచి కొద్దిగా వేడి అంటే ఏమంటారు బ్రౌన్ కలర్ అని అంటారు కదా, బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనిచ్చిన. తర్వాతకి అల్లం పేస్ట్ కూడా ఫ్రెష్గా అప్పుడే పట్టింది అన్నట్టు అల్లం పేస్ట్ వేసి అవి కూడా పచ్చి వాసన పోయేంతవరకు తిప్పాను. తర్వాత కొత్తిమీర వేసి కొద్దిగా వాటిని బాగా మగ్గనిచ్చాను. ఎందుకంటే తర్వాతకి పసుపు వేసుకొని తర్వాతకి ఆ కోడిగుడ్లు తీసిన. ఎందుకంటే నూనెలు బాగా ఏంపినాక పక్కకు పెట్టిన. ఎందుకంటే టమాటాలు ఇట్లా అవి మాడితే అని తిప్పుతా అంటే అవి పలుగి మొత్తం ఇదైతేనే అందుకే నూనెలు ఫస్ట్ వేయించుకొని పక్కన పెట్టినాను. అయితే తర్వాతకి ఇక టమాటా ముక్కలు వేసుకొని అవి కొద్దిగా ఉడికినాక లాస్ట్ మూమెంట్లో వేసుకోవచ్చు కదా అన్నట్టుగా తీసేసాను. టమాటాలు వేసిన తర్వాతకి అవి అంటే టమాటా ఉడకాలని కొద్దిగా మామూలు ఉప్పు వేసి అది మగ్గినాక తర్వాతకి తిప్పుతున్నా. ఎందుకంటే మాడుతుంది కాబట్టి కింద అడుగు మాడకుండా తిప్పేటట్టు వేసినాను. ఇది మా గ్రౌండ్ అండి. తర్వాతకి కారం వేసాను. టమాటా మగ్గినాక కొద్దిగా కారం వేసి ఇంకా తిప్పాను. ఎందుకంటే మాడకుండా ఇంకా తిప్పి తర్వాతకి మళ్ళీ మళ్ళీ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి. కాబట్టి మళ్ళీ వేసుకున్న సరిపోదా అని వేసుకున్నాక కొద్దిగా మగ్గనిచ్చాను. మగ్గిన తర్వాత కొత్తిమీర దించి 5 నిమిషాల ముందు కొత్తిమీర వేసాను. కొత్తిమీర కొంతమంది అసలు పైన చల్లుతారు కానీ నేను కొద్దిగా ముందే వేస్తానంటారు. ఎందుకంటే ఇక కొత్తిమీర స్మెల్ కొంతమందికి నచ్చదు కాబట్టి. తర్వాతకి ఉడకబెట్టిన పక్కన ఉన్న కోడిగుడ్లు అందులో వేసాను. ఎందుకంటే ఇంకా మేము ఎక్కువ మెంబర్స్గా పొద్దుగాల ఒక కోడిగుడ్డు తింటామని ఇక మధ్యాహ్నం కూడా పొద్దున సగం మధ్యాహ్నం సగం అని 2 ముక్కలు చేసి వేసానండి. ఇక అది ఉడికినాక
కర్రీ ఎట్లయిందండి, ఇట్లా ఆయిల్ పైకి తేలాలన్నట్టు, ఆయిల్ పైకి తేలినాక బంద్ చేశాను. మా కర్రీ అయిందండి. ఇక స్టవ్ బంద్ చేశానండి. ఇంకా తర్వాతకి మా మామయ్య వాళ్ళు పంపులు వస్తుంటే నీళ్ళు పడడానికి మా మామయ్య ఇచ్చాడండి. మా అమ్మమ్మను ఇద్దరు అమ్మమ్మలు అన్నట్టు యారాళ్ళు అన్నట్టు. ఇక మా అమ్మమ్మ హాయ్ చెప్తుంది, ఇక మా ఇంకో అమ్మమ్మ కూరగాయలు కాడి చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను వండిన కూర ఏమో ఇంట్లోకి, మా అమ్మమ్మ వండేదేమో స్కూల్లోకి అన్నట్టు. అందువల్ల ఇక మా అమ్మమ్మ పూజ చేసుకొని మంచిగా స్నానం చేసి పూజ చేసుకొని స్కూళ్ళకి వంట వండడానికి వెళ్తుంది అన్నట్టు. ఇక మా అమ్మమ్మ అన్న కదా గ్రీన్ కలర్ సారీ, వాళ్ళ అమ్మ చలి పెడుతుందంట 11కి ముసుగు వేసుకొని వండేది. తర్వాతకి స్కూల్కి వెళ్ళాము. అన్నం